ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో సమస్యల తిష్ట. వివరాల్లోకి వెళ్తే తూర్పు చౌటపాలెం ఎస్సీ కాలనీలో గత 5 సంవత్సరాల నుండి మంచినీటి కొరత తీవ్రంగా ఉందని చౌటపాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్తుడు రాజపూడి రాజేష్ ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో సక్రమంగా తాగునీరు లేనందువల్ల దర్శి నుంచి ప్రతిరోజు వాహనాలపై నీరు తెప్పించుకుంటున్నామని, అలాగే విద్యుత్ లైట్లు కూడా వెలగడం లేదని ఆయన తెలిపారు. అధికారులకు పలు దఫాలుగా ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి చౌటపాలెం గ్రామ ఎస్సీ కాలనీలో తాగునీటి ట్యాంక్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత వాసులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని రాజేష్ మరియు ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. న్యూస్ ఛానల్ వారికి, ఏడిఎన్ న్యూస్ ఛానల్ వారికి, అదే లోకల్ ఛానల్ వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. నా పేరు రాజేష్. అది తూర్పు చౌటపాలెం గ్రామ పంచాయతీ. అయితే మా గ్రామంలో గత 4 సంవత్సరాలుగా మరి విపరీతంగా సమస్యలు ఎదురవుతున్నాయి. మొదటగా ముందు సమస్య ఏంటంటే మంచినీటి సమస్య. 4 సంవత్సరాలుగా మంచినీళ్ళు లేక మా దూర ప్రాంతంలో ఉన్న మా మండలం అయినటువంటి దర్శి గ్రామానికి వచ్చి అక్కడి నుంచి ప్రతిరోజు నీళ్లు తీసుకెళ్ళడం బాగా ఇబ్బందికరంగా ఉంది. అయితే కొంతమంది వాహనాలు ఉన్న వాళ్ళ వరకు తీసుకొని వెళ్తున్నారు, కానీ వాహనాలు లేని వారు, ముసలి వాళ్ళు మంచి ఇబ్బందులు ఉన్నాయి. వారికి సమస్య పరిష్కరించాలంటే మా వల్ల కావట్లేదు. గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు చెప్పినాము, ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మేము ప్రభుత్వం వారిని కోరేది ఒకటే, మంచినీటి సమస్యగా మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా కరెంట్లు, ప్రతి వీధిలో కరెంట్ లైట్లు లేవు. అది కరెంట్ తీగలు మరి కిందికి వేలబడిపోయినాయి. వాటి గురించి పట్టించుకోవడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మా గ్రామంలో అనేక సమస్యలతో మేము సతమతం అవుతున్నాం. అయితే జ్వరాలు, విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి. సీజన్ వచ్చేసరికి విపరీతమైన డెంగ్యూ వచ్చింది, అదే చికెన్ గున్యా జ్వరాలు వచ్చినాయి. విపరీతమైన జ్వరాలతో మా ఎస్సీ కాలనీ, తూర్పు చౌటపాలెం ఎస్సీ కాలనీ మరి ఇబ్బందులు పడుతున్నాం. ఇది గమనించుకొని ప్రభుత్వం వారు మా మనవులు ఆలకించి మా ఎస్సీ కాలనీకి న్యాయం చేయాలని మరి కోరుతున్నాం. రిపోర్టింగ్ బై ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్, దొనకొండ రిపోర్టర్ బండారు నరసింహారావు.